46 సినిమాలు తీసిన ఏకైక మహిళా డైరెక్టర్ గా తన తల్లి విజయ నిర్మల రికార్డు సృష్టించారని, ఆమెకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ వరకు వెళ్లినా ఫలితం లేదని నటుడు నరేష్ అన్నారు. పద్మ అవార్డుకు విజయ నిర్మల పేరును మాజీ సీఎం కేసీఆర్ రికమెండ్ చేశారని గుర్తు చేశారు. తన తల్లికే కాకుండా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన తెలుగు వ్యక్తులకు పద్మ అవార్డులు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అర్హులకు ఇస్తుండడం సంతోషంగా ఉందన్న నరేష్, విజయ నిర్మలకు పద్మ అవార్డు కోసం మరోసారి ప్రయత్నిస్తానని చెప్పారు. విజయ నిర్మల సహచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన వారికి అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలుగు మహిళగా షీ ఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 46 ఫిల్మ్స్ అండి. ఇది నేను కొంత బాధతో కొంత ఆగ్రహంతో చెప్తున్నాను. ఆమె ఉన్నప్పుడే ఆమె దాని గురించి ఏమి పట్టించుకోకపోయినా ఢిల్లీ దాకా క్యాంపెయిన్ చేసామండి. కేసీఆర్ గారు దానికి రికమెండేషన్ కూడా పంపించారు, ఆయన చేతుల మీదుగా పంపించారు ఢిల్లీకి. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఐ హావ్ సీన్ దేర్ ఆర్ మెనీ అన్సీన్ ఫోర్సెస్ వర్కింగ్ టువర్డ్స్ దేర్ ఓన్ గోల్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్ దిస్. ఖచ్చితంగా బీజేపీ వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది. ఈ పర్సనాలిటీ అని చూడకుండా వాళ్ళు ఏం చేశారు, కోటి మొక్కలు నాటారా వాళ్ళకి ఇస్తున్నారు, అలాగే ఇస్తున్నారండి. ఇప్పటికీ హోప్ ఉంది. ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ వన్స్ అగైన్ ఫర్ హర్. స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, విజయనిర్మల గారు, వీళ్ళందరికీ ఇలాగ చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారండి. ఐ విల్ డెఫినెట్లీ క్యాంపెయిన్ this year. I will take it up. Let us see how far we go. నిరాహార దీక్ష కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు, నాట్ జస్ట్ ఫర్ మై మదర్ బట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ.